మనం ఉందాం. సరే, ఈరోజు చరిత్ర భాగాన్ని ఎక్కువగా మనం నేర్చుకుంటాము. ఆ చరిత్ర భాగం ఏమిటి అంటే, దానియేలు గ్రంథంలో సోదరులు చంద్రబాబు గారు మనకు వాక్యాన్ని చదివినిపించారు. జోజి గారు ఆయన చదివించినటువంటి వాక్య భాగంలో 24వ అధ్యాయంలో ఒక పేరుంది. ఏంటది? మేనే మేనే టెకేల్ ఒపార్సిన్ అనే పదం ఉంటుంది. ఈరోజు ఈ వాక్యం అయ్యేటప్పటికి ఆ పదం మన కంఠస్థం రావాలి. సబ్జెక్టు పేరు కూడా అదే. ఏ పేరు? ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మా శ్రీనాథుడు కానీ, లేకపోతే మా రత్నం గారు కానీ, మా రాజారాం గారు రాని వాళ్ళు అడిగితే ఏం పాఠం చెప్పారంటే ఏదో నోరు తిరగని పాఠం చెప్పారు అనకూడదండి. అక్కడ వ్రాయబడిన పదములో గొప్ప మర్మం ఉంది. చదివిన ఆ వాక్యం రాసినది స్వయాన దేవుని యొక్క హస్తముగా అక్కడ చూపించబడింది. ఈ అక్షరాలు రాసింది ఎవడంటే దేవుని హస్తంగా ప్రస్తావించబడింది. అంటే దేవుడే ఈ పదాలు రాయించాడు. మేనే మేనే టెకేల్ ఒపార్సిన్ అనేటువంటి పదం. ఇది ఏ భాషో ఇప్పటికి కూడా ఎవరికి తెలియదండి. ఆనాడు ఉన్నటువంటి రాజు అది ఏ భాషో దాని అర్థం ఏంటో తెలియక అనేక మందిని అడిగాడు. చెప్పాలంటే అది కల్దియా భాష కాదు, హెబ్రీ భాష కాదు, ఇప్పటికి కూడా అది ఏ భాషో తెలియదు. చదివిన ఆ వాక్యములో ఆ పదం యొక్క అర్థం ఉంద తప్ప ఆ పదము ఏ భాషో వ్రాయబడలేదు. కనుక ఇప్పుడు మేనే మేనే టెకేల్ ఒపార్సిన్ అనేటువంటి ఆ పదము యొక్క సందర్భాన్ని, దేవుడు రాసిన ఉద్దేశాన్ని మనము ప్రధానముగా నేర్చుకోవాలి అంటే ఈ పదము కంటే ముందు జరిగినటువంటి చరిత్ర మనకు తెలియాలి. ఈ పదము తర్వాత జరిగిన చరిత్ర కూడా మనకు తెలియాలి. అందుకే చరిత్ర భాగాన్ని ఎక్కువగా నేర్చుకుంటామని చెప్పాను. దీనికంటే ముందు జరిగిన చరిత్ర ఏమిటి అంటే, దానియేలు గ్రంథం అనగానే యూదులందరూ కూడా, అనగా దేవుని బిడ్డలందరూ కూడా ఒక చెరలో ఉన్నారు. దానియేలు గ్రంథంలో యూదులు ఏ చెరలో ఉన్నారు? ఏ చెరలో ఉన్నారు? బబులోను అనేటువంటి రాజ్యములో బబులోను చెరలో ఉన్నారు. ఇప్పుడు ఈ పదం యొక్క సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పాత నిబంధన భాగంలో బబులోను చెర కంటే ముందు ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు ఏ చెరలో ఉన్నారు? ఐగుప్తు చెరలో ఉన్నారు. 430 సంవత్సరాలండి. 430 సంవత్సరాలు వాళ్ళ చెరలో ఉన్నప్పుడు వాళ్ళు మూలుగుతూ ప్రార్థన చేస్తే దేవుడు మోషేని పంపించి 10 తెగుళ్ళ ద్వారా అద్భుతమైన కార్యాలు చేసి వారిని ఆ చెర నుండి విడిపించాడు. విడిపించిన తర్వాత కానాను దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడు. న్యాయాధిపతుల ద్వారా పరిపాలన జరిగించాడు. ఇశ్రాయేలుకు రాజులను ఏర్పాటు చేశాడు. ఇలా రాజుల పరిపాలన కొనసాగుతున్న టైంలో దేవాలయాన్ని ఒక ఉన్నతంగా కట్టాడు ఒక ఆయన. ఫస్ట్ గొప్ప దేవాలయం కట్టిన వ్యక్తి ఆయనే. ఎవరైనా మీకు తెలిసిన పాఠాలు కనుక దాన్ని చెబితే మీకు మరలా జ్ఞాపకం ఉంటాయి. ఎవరైనా? సొలొమోను. సొలొమోను గారు దేవాలయం ఎంతకాలం కట్టాడు? 7 రోజుల, 7 వారాల, 7 సంవత్సరాల? ఎంతకాలం? 7 సంవత్సరాలు ఆయన దేవాలయం కట్టాడు. ఇది చరిత్ర మన విశ్వాసానికి మూలమైనటువంటిది. ప్రశ్నలుగా ఎందుకు అడుగుతున్నానంటే, ప్రశ్నిస్తేనే సమాధానం తెలుసుకుంటాం. అది మనకు గుర్తుంటుంది. రేపు ఎప్పుడైనా 430 సంవత్సరాలు ఇశ్రాయేలు ఎక్కడున్నారు అంటే ఐగుప్తు దేశంలో. సొలొమోను దేవాలయం ఎన్ని సంవత్సరాలు కట్టాడంటే 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల కాలంలో సొలొమోను కట్టిన దేవాలయం అంతకు ముందు ఎవరో కట్టలేదు, ఆ తర్వాత కూడా ఎవరో కూడా కట్టలేదు. రీసెంట్గా ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉండేటువంటి ఒక చర్చి కట్టారు. మన యూట్యూబ్లో చూపిస్తున్నారు. దానికి 24 కోట్లు ఎంతో అయిందంట ఒక చర్చి కట్టడానికి. అదే చాలా గొప్పదనుకుంటున్నాం. కానీ సొలొమోను కట్టినటువంటి దేవాలయం ఖరీదు ఎంతో తెలుసా?
10 లక్షల మణుగుల బంగారం ఆయన కట్టింది. బంగారమే 10 లక్షల మణుగులు వాడాడంటే, మణుగు అంటే ఎంత తెలుసా? మణుగులు కొలుస్తారు అంటే 10 లక్షల మణుగులు అంటే కేజీల కంటే ఎక్కువ. అంత విలువైనటువంటి గొప్ప దేవాలయాన్ని సొలొమోను గారు కట్టాడు. కట్టిన తర్వాత దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారంగా ఇశ్రాయేలులు మాత్రమే దేవునిని ఆరాధన చేస్తూ ఆ దేవాలయాన్ని పరిశుద్ధంగా ఉంచుతున్నారు. ఇలా రాజుల పరిపాలన కొనసాగుతున్న టైంలో దినవృత్తాంతాలు 2వ అధ్యాయం వచ్చేటప్పటికి ముఖ్యమైన విషయాలు ఉన్నాయి కనుక చరిత్ర భాగం యొక్క విషయాన్ని మాత్రం మీకు చెప్తాను. దినవృత్తాంతాలు 32వ అధ్యాయం నుంచి 36వ అధ్యాయం వరకు రాసుకోండి. చరిత్ర మీకు అర్థం అవడం చెప్తున్నాను నేను. దినవృత్తాంతాల 2వ గ్రంథము 32 నుండి 36 వరకు మనం చూసినట్లయితే ఇక్కడ యూదులను దేవుడు అనేకమైన శ్రమల నుంచి, శత్రువుల ప్రాణముల నుంచి, శత్రువుల యొక్క ప్రమాదం నుంచి అద్భుతంగా తప్పించుకుంటూ వచ్చాడు. ఎలా తప్పించాడంటే ఒక సందర్భాన్ని చదువుకుందాం ఒకసారి మీకు అర్థం అవటానికి. దినవృత్తాంతాల 2వ గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే, దినవృత్తాంతాల 2వ గ్రంథము ఇందాక చెప్పినటువంటి ఆ 32వ అధ్యాయమును మనం పరిశీలన చేసినట్లయితే మొదటి వచనం చూడండి. రాజు ఇటు నమ్మకమైన చర్య చూపిన తర్వాత అష్షూరు రాజైన సన్హెరీబు వచ్చి అనే మాట రాయబడింది. అంటే ఇక్కడ ఏ రాజు? అష్షూరు రాజైనటువంటి ఒక ఆయన ఇశ్రాయేలును అనగా యూదులను నాశనం చేయడానికి వచ్చాడు. ఈ అష్షూరు రాజ్యము చాలా పెద్ద రాజ్యం. ఒక రకంగా చెప్పాలంటే అష్షూరీయులు 1000 మంది ఉంటే యూదులు 10 మందే ఉంటారు. సంఖ్యగా చెప్పాలంటే 1000 మంది ముందు 10 మంది ఎంత? వీళ్ళ సామర్థ్యం ఎంత? ఆ దినవృత్తాంత కాలంలో అష్షూరు రాజు అంటాడు, నేను అనేక రాజ్యాలను జయించాను, చిన్న మంద, తక్కువ సైన్యం, మిమ్మల్ని జయించడం చాలా తేలికైన పని, నా చేతిలో నుంచి మిమ్మల్ని ఎవడూ విడిపింపలేడన్నాడు. కానీ ఎలాంటి శ్రమ వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా, ఎప్పుడైనా మన మనసులో అనుకునేది ఏంటి? ఎవరు కాపాడతారు, ఎవరు తప్పిస్తారని? నా పక్షంగా దేవుడు ఉంటాడు, నా పక్షంగా దేవుడు సహాయం చేస్తాడు. కొన్ని సందర్భాల్లో మన కుటుంబ సభ్యులే మన పక్షంగా మాట్లాడకపోవచ్చు, మన రక్త సంబంధికులే మనకు సహాయం చేయకపోవచ్చు. అలాంటి సందర్భంలో ఒకటి ఏంటంటే, ఎవరు వచ్చినా రాకపోయినా దేవుడు నాతో ఉంటే చాలు, దేవుడు నన్ను ఆదుకుంటే చాలు అనే మనసు. ఇక్కడ కూడా అష్షూరు అనే మహారాజ్యం యూదుల మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా మీ దేవుడు ఎంత, మీ దేవుడు ఏం చేయగలడని మాట్లాడుతున్నప్పుడు ఈ యూదులకు రాజు అయినటువంటి అప్పటి కాలపు రాజు ఎవరంటే హిజ్కియా మాట్లాడినటువంటి మాటను మనం చదువుకున్నట్లయితే అదే దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయమును మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ వాక్య భాగం చూడండి. నెబుకద్నెజరు అనగా హిజ్కియా రాజు మాట్లాడేటువంటి మాటను మనం చదువుకుంటాం. 7వ వచనం హిజ్కియా ఏమన్నాడు చూడండి. మీరు దిగులు పడకుడి, ధైర్యం విడవకుడి, అష్షూరు రాజైనను అతనితో ఉన్న సైన్యమునకైనను మీరు భయపడవద్దు, విస్మయం అందవద్దు. అతనికి కలిగిన సహాయము కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. మాంస సంబంధమైన బాహువే అతని కండ మనకు సహాయం చేయుటకు, మన యుద్ధములు జరిగించుటకు మన దేవుడైన యెహోవా మనకు ఏమన్నా తెలుసా? అష్షూరు రాజుకు మాంసం అండేమో, కండలు ఉన్నవాళ్ళు ఉన్నారేమో, మనకి ఎవరున్నారు? దేవుడు ఉన్నారు. వాళ్ళకి మాంసం అండ, మనకు దేవుడు అండ. దేవుడు మన పక్షంగా ఉన్నాడు కనుక భయపడొద్దని చెప్పాడు. అలా అనుకుని ఇది అధ్యాయమందు హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు భయపడక, యూదుల విషయంలో ఎలాంటి బలహీనత కలుగు చేయకుండా హిజ్కియా ఒక రాత్రి యందు ప్రార్థన చేస్తే హిజ్కియా ప్రవక్త అయినటువంటి యెషయా కలిసి చూడండి 20వ వచనంలో, రాజైన హిజ్కియాయు ఆమోజు కుమారుడైన యెషయాను ప్రవక్తయు ఇందును గూర్చి ప్రార్థించి ఆకాశమును చూచి మొర్రపెట్టగా
యెహోవా ఒక దూతను పంపెను. అతడు అష్షూరు దండులోని పరాక్రమశాలులందరినీ కూడా, సేనా నాయకుల అధికారులను ఏం చేయగా నాశనము చేయగా. ఏం చేశాడట? వీళ్ళు యుద్ధంతో కత్తులతో వెళ్ళలేదండి, ప్రార్థన చేశారు. దీనికి హిజ్కియా చేసిన పని ఏంటో తెలుసా? ఒక బలమైనటువంటి శ్రమ ఉంది, కష్టం ఉంది. ఆ శ్రమ నుంచి, ఆ కష్టం అనేది తప్పించబడాలంటే ఎమ్మెల్యే రికమెండేషను, సీఎం రికమెండేషను కాదు. అన్ని సమయాలలో మనం ఆదుకునేటువంటిది దేవుడు మాత్రమే. కనుక ఇప్పుడు ఎవరి సహాయం కావాలి? దేవుని సేవకుడి సహాయం కావాలని హిజ్కియా యెషయా అనే ఒక ప్రవక్తను పిలిచి ఇద్దరూ కలిసి ప్రార్థన చేశారండి. వీళ్ళు ప్రార్థన చేస్తే మహాపరాక్రమ రాజ్యము గల అష్షూరు రాజ్యములో ఆ రాత్రి మహాసేనగా ఉండి పరాక్రమం గల సేనాధిపతులుగా ఉన్న వాళ్ళందరూ చనిపోయారంట. దేని చేత? ప్రార్థన చేత. ఎప్పుడైతే వాళ్ళందరూ చనిపోయారో అష్షూరు సిగ్గుపడి దేవుడు వాళ్ళ పక్షంగా ఉండడం అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇలా దేవుడు యూదుల విషయంలో ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశాడు. అందును బట్టి వాళ్ళు దేవాలయంలో దేవుని స్తుతించి ఉండేవారు. కానీ మీరు 36 అధ్యాయం వరకు చదువుకొని వెళితే వీళ్ళు ఒక తప్పు చేశారు. ఏం చేశారు అంటే, అష్షూరుల చేతిలో నుంచి దేవుడు విడిపించాడు వాళ్ళని. ఎవరు విడిపించలా? అన్ని లక్షల మంది సైన్యములో రాత్రి దేవుడు దూతను పంపించి వాళ్ళ పక్షంగా యుద్ధం చేసి ప్రమాదం తప్పించాడు. కొద్ది రోజుల తర్వాత ఈ అష్షూరు రాజ్యాన్ని బబులోను అనే ఒక రాజ్యం ఏం చేసిందంటే ఓడించింది. ఈ అష్షూరు రాజ్యాన్ని బబులోను రాజ్యం ఓడించింది. బబులోను రాజ్యం ఎప్పుడైతే అష్షూరు రాజ్యాన్ని ఓడించిందో ఈ యూదులందరూ ఏం చేశారో తెలుసా? ఇప్పుడు ఉదాహరణకి దేవుని స్థానంలో నేనున్నాను, యోధా రాజ్యం యొక్క స్థానంలో మా శ్రీనాథ్ గారు ఉన్నారు, శత్రువులైన అష్షూరు స్థానంలో మా చంద్రబాబు గారు ఉన్నారు. ఇప్పుడు శ్రీనాథుని చంద్రబాబు దగ్గర నుంచి కాపాడింది ఎవరు? నేను కాపాడాను, నేను తప్పించాను. ఆ తర్వాత మా జశ్వంత్ చంద్రబాబు మీద యుద్ధం చేసి చంద్రబాబుని ఓడించేశాడు. వాళ్ళిద్దరూ దెబ్బలాడుకున్నారు. ఇతన్ని కాపాడింది నేను. ఎప్పుడైతే జశ్వంత్ చంద్రబాబుని ఓడించేశాడో ఈ శ్రీనాథ్ ఇక్కడికి రాకుండా పరిగెత్తి జశ్వంత్ దగ్గరికి వెళ్ళాడు. అదే బబులోను రాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏమన్నాడు తెలుసా? బబులోను రాజా, నువ్వు నిజంగా అష్షూరుని చంపకపోతే మేము ఏమైపోయే వాళ్ళము. మమ్మల్ని కాపాడింది నువ్వు, మమ్మల్ని బతికించింది నువ్వు. ఇప్పుడు సంతోషంగా ఉన్నామంటే కారణం నువ్వు. ఇంత చేసింది ఎవరు కార్యం? దేవుడు కార్యం చేస్తే వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పొగిడి ఆ బబులోను రాజ్యంలో ఉన్నటువంటి ప్రధానులను వీళ్ళ దేశానికి ఆహ్వానించి, గెస్టులుగా ఆహ్వానించి, ఇప్పుడు ఎవరైనా గెస్ట్గా మన ఇంటికి వస్తే ఆ గెస్టులకు ముందు మనం ఏం చేస్తాం? మర్యాద చేయడానికంటే ముందు బెడ్రూమ్ చూపిస్తాం, హాల్ చూపిస్తాం, కిచెన్ చూపిస్తాం, ఇంకా బాగా చెప్పాలంటే బీరువా తీసి మొత్తం నగలన్నీ చూపిస్తాం కదా. అలాగే ఈ యూద రాజులైనటువంటి రాజు ఏం చేశాడంటే బబులోను రాజును పిలిచి, వాళ్ళ పెద్దలను పిలిచి ఇంటికి పిలిచాడు కాబట్టి ఇల్లు చూపిస్తున్నాం. మరి రాజు రాజ్యానికి పిలిచాడు కదా, రాజ్యములు అన్నీ చూపిస్తా ఫైనల్గా అతను సొలొమోను కట్టిన దేవాలయాన్ని చూపించాడు. ఎవరికి? బబులోను రాజుకి. మా దేవాలయం చూడమన్నాడు. దేవాలయం చూడమని ఈ రాజును దేవాలయం లోపలికి తీసుకెళ్ళాడు. యూదుల యొక్క ధర్మశాస్త్ర ప్రకారంగా దేవాలయంలోకి ఎవరు వెళ్ళాలి? యూదులు మాత్రమే వెళ్ళాలి. కానీ దేవునిని ఎరగనటువంటి ఒక అన్య రాజుని నువ్వే మమ్మల్ని కాపాడావు, నువ్వే మమ్మల్ని తప్పించావని దేవాలయంకు తీసుకెళ్ళి దేవాలయం అంతా చూపించాడు. దేవాలయం అంతా ఎలా ఉంది? గోళ్ళంతా బంగారం, గుమ్మాలంతా రత్నాలు, కింద ఫ్లోర్ అంతా వెండి, విస్తారమైన ఇనుము. ఇదంతా చూసా రాజు అనుకున్నాడు, అసలు ఆ రాజ్యాలు జయించడం కాదు కానీ అసలు ఈ దేవాలయం దోచుకుంటే సరిపోద్ది అనుకున్నాడు. వచ్చినవాడు ఏమనుకున్నాడు? అనుకున్నాడు అన్నింటిలో దొంగతనం చేయటం కదా, ఈ ఇంట్లో దొంగతనం చేయటం మంచిది అనుకున్నాడు. అనుకుని నెబుకద్నెజరు అనే రాజు, ఈ బబులోను రాజ్యం విషయంలో బబులోను రాజ్యానికి రాజు నెబుకద్నెజరు, ఆయన అనుకున్నాడు. అనుకుని ఆ రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళి
యూదులను ఓడించి దేవాలయం మొత్తము కూడా ఆ పట్టినటువంటి బంగారం అంతా రేకులు లాగేశాడు, మొత్తం రత్నాలు లాగేశాడు, గుమ్మాలు పడగొట్టేశాడు. ఆ దేవాలయంలో దేవుని పరిచయం కొరకు చేసిన ఇత్తడి, వెండి, బంగారపు గంగాళాలు ఉంటాయి కదా. ఇక్కడ మనమైతే ప్లాస్టిక్ గ్లాసులు పెట్టాం, వాళ్ళైతే బంగారపు వస్తువులు పెట్టారు. వాళ్ళు ఏం చేయడానికైనా సరే, హోమం చేయడానికి కానీ, బలిపీఠము కానీ, దేవుని ఉపకరణాలు కానీ అంతా బంగారంతో పెడితే ఈ బబులోను రాజు ఆ దేవాలయాన్ని పడగొట్టి మొత్తం బబులోను రాజ్యానికి తీసుకెళ్ళిపోయాడు. ఇక్కడ తీసుకెళ్ళిపోతున్నప్పుడు దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడో తెలుసా? ఎందుకు మౌనంగా ఉన్నాడు? అంతకుముందు అష్షూరు రాజు కాలు పెట్టనివ్వకుండా చేశాడు దేవుడు. ఇప్పుడు తనదైన దేవాలయాన్ని పడగొడుతున్నా దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడో తెలుసా? వీళ్ళు దేవుని విషయంలో తప్పు చేశారు. దేవునికి చెందవలసిన ఘనత మనుషులకు ఇచ్చారు. దేవుని యందు కృతజ్ఞత కలిగి ఉండవలసింది మనుషుల విషయంలో కలిగి ఉన్నారు. ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని వ్యతిరేకించి వాళ్ళు ప్రార్థించారో పాపం చేశారు. ఎప్పుడైతే వాళ్ళు తప్పు చేశారో దేవుడు వాళ్ళని తమ రాజ్యాన్ని అప్పగించేసినప్పుడు ఆ దేవాలయ ఉపకరణాలన్నీ నెబుకద్నెజరు పట్టుకెళ్ళిపోయాడు. అలా పట్టుకెళ్ళిన తర్వాతే దానియేలు గ్రంథం మనకు స్టార్ట్ అవుద్ది. దానియేలు గ్రంథం స్టార్ట్ అయ్యేటప్పటికి ఈ సొలొమోను కట్టిన దేవాలయం సంబంధించిన ఉపకరణాలన్నీ కూడా నెబుకద్నెజరు పట్టుకెళ్ళి ఒక రూమ్లో జాగ్రత్త పెట్టేసుకున్నాడు, ధనాగారంలో. ఈ యూదులందరినీ తన రాజ్యంలో బానిసలుగా చేసుకున్నాడు. అలాంటి బానిసలో ఒక బానిసే దానియేలు. అలా బానిసగా దానియేలు బ్రతుకుతున్నప్పుడు 70 సంవత్సరాల వాళ్ళు బానిసగా ఉన్నారు. ఇలా బానిసగా బ్రతుకుతున్నప్పుడు నెబుకద్నెజరు విషయంలో కొన్ని కార్యాలు జరిగినాయి. అవి మీకు తెలుసు. నెబుకద్నెజరు అనే రాజు యూదుల విషయంలో అక్కడ ఏం చేశాడంటే, యూదులైనటువంటి వాళ్ళు ధర్మశాస్త్రాన్ని మాత్రమే నమ్ముతారు, దీని యందు మాత్రమే విశ్వాసం ఉంచుతారు. వాళ్ళు ఏ బొమ్మకి మొక్కరు, ఏ పూజ చేయరు. అలాంటి వాళ్ళని నెబుకద్నెజరు ఏం చేశాడంటే, మీరు నా మాట విని బ్రతకాలంటే మీరు ఒక బొమ్మకు మొక్కాలన్నాడు. ఒక ప్రతిమ నిలబెట్టాడు. ఆ ప్రతిమ నిలబెట్టినప్పుడు దానికి నమస్కరించినటువంటి వాళ్ళు ఎవరు? షడ్రకు, మేషకు, అబెద్నెగో. అంటే చెరకిల్లాక వీళ్ళకి బుద్ధి వచ్చింది. మనల్ని దేవుడు ఎందుకు కాపాడలేదు? బబులోను రాజ్యం కంటే గొప్ప రాజ్యమైనటువంటి అష్షూరు రాజ్యం నుంచి కాపాడిన దేవుడు ఇప్పుడు ఎందుకు కాపాడలేదంటే, మనం చేసిన పనికి మాలిన పని, దేవుని ఎందుకు కృతజ్ఞత లేదు, దేవుని మహిమపరచలేదు, దేవుడు చేసిన దాన్ని పట్టుకెళ్ళి మనుషుల విషయంలో దాన్ని ఆస్వాదించటం. ఎప్పుడైనా సరే మన నోటి నుంచి కానీ మన తలంపుల్లో కానీ ఒక ఇల్లు కట్టుకున్నారా, ఒక బండి కొనుక్కున్నారా, ఒక ఉద్యోగం సంపాదించుకున్నారా, ఇది నా వలన సంపాదించుకుంది అనే మాట రాకూడదు. ఎప్పుడు ఏముండాలి తెలుసా? దేవుని దయ వలన నేను ఇది పొందుకున్నాను అని ప్రతి దాని వల్ల దేవునికే ఘనత అనేది రావాలి. దేవుని ఘనపరిచి అప్పుడు ఎవరి గురించైనా మాట్లాడుకో. దేవుని కృప వల్ల, చంద్రబాబు గారి సహాయం వల్ల, దేవుని కృప వల్ల, అరుణ్ గారి ఆలోచన వల్ల అని మాట్లాడుకోవాలి తప్ప అరుణ్ గారు లేకపోతే నాకు ఉద్యోగమే రాదు, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించుకునే విషయంలో మనుషులు ప్రస్తావించకూడదు. అలా మాట్లాడారు వాళ్ళు. అది అక్కడికి అర్థమైంది వాళ్ళకి. మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే దేవుణ్ణి మర్చిపోయాం, ఇచ్చిన దాన్ని చూసుకొని ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయాం గనక దేవుడు శిక్షించాడు, ఆయన తప్పేమీ లేదు అని పశ్చాత్తాపడి ఇక ఎప్పుడు మనం ఇలాంటి తప్పు చేయకూడదు అనుకున్నారు వాళ్ళు. అందుకే చస్తారా బొమ్మకు మొక్కుతారా అంటే, చావనైనా చస్తాము కానీ మేము ఏమన్నారు వాళ్ళు, బొమ్మకు మొక్కమని చెప్పారు. అక్కడ నెబుకద్నెజరుకి దేవుని శక్తి ఏంటో అర్థమైంది. నిజంగా వాళ్ళు అగ్నిగుండం సజీవంగా బయటకు వస్తే రాజీ కిందకొచ్చి యూదులు నమ్మిన దేవుడే నిజమైన దేవుడని ఒప్పుకున్నాడు. కానీ ఆయన చేసిన తప్పేంటి? దేవాలయాన్ని దోచుకున్నాడు, యెరూషలేముని పాడు చేశాడు, యూదులను చెరగా తీసుకొచ్చాడు. తాను చేసిన తప్పును బట్టి దేవుడు నెబుకద్నెజరు అనే రాజుకి పనిష్మెంట్ ఇచ్చాడు, శిక్ష ఇచ్చాడు. ఎంతకాలం శిక్ష ఇచ్చాడు అంటే చూడండి, దానియేలు గ్రంథంలోకి వచ్చేద్దాం. ఇప్పుడు 5వ అధ్యాయం 32వ వచనం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 32వ వచనం. దానియేలు ద్వారా దేవుడు చెప్పాడు,
సరే 4:32 అండి. దానియేలు గ్రంథం 4:32. చూడండి, ఇక్కడ చెప్తున్నాడు దానియేలు నెబుకద్నెజరుతో, తమ యొద్ద నుండి మనుషులను తరిమెదరు, నీవు అడవ జంతువుల మధ్య నివాసము చేయుచు పశువు వలె గడ్డి మేస్తావు. సర్వోన్నతులకు దేవుడు మానవ రాజ్యం పైన అధికారయ్యుండి తానెవరికి దానికి అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకున్న వరకు 7 కాలములో నీకు ఎలాగూ జరిగిందని చెప్పాడు. దానియేలు అన్నాడు, నీవు చేసిన పనికి పనిష్మెంట్ ఏంటంటే, ఎక్కడ ఒక రాజు నిలబడాలన్నా, ఒక అధికారం రావాలన్నా దానికి దేవుని యొక్క చిత్తమే. కనుక నీవు చేసిన ఈ అపరాధానికి నీకు పనిష్మెంట్ ఏంటంటే, మనుషులు నిన్ను తోసేస్తారు. నువ్వు పశువులాగా ఎలా తింటావు? గడ్డి తింటావు. ఎవరైనా గడ్డి తినేది? నెబుకద్నెజరు రాజు చెప్తున్నాడు, గడ్డి తింటావని. రాజు గడ్డి తింటాడని చెప్పాడు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరముల పాటు గడ్డి తింటావు అని చెప్పాడు అక్కడ. నెబుకద్నెజరు ఆ మాట దృష్టిలో పెట్టుకున్నాడు. నిజంగానే మనుషులు అతను త్రోసేశారు. దెయ్యం పట్టినటువంటి వాడుగా అడవికి వెళ్ళిపోయాడు. అతను గోరులంట పశువుల గోరులాగా పెరిగిపోయినాయి అంట. 7 సంవత్సరాలు గడ్డి తిన్నాడంట, తింటాక లేక. ఎవరండి? ఏదోటి బతకడానికి తినాలి కదా, పశువులతో పాటు గడ్డి తిన్నాడంట 7 సంవత్సరాలు. ఈ శిక్ష అనుభవించేటప్పుడు తెలిసింది ఆయనకి, నిజమే నేను అధికారంలో ఉన్నానంటే కారణం నా సామర్థ్యం కాదు, ఇప్పుడు ఈ పరిస్థితుల్లోకి వచ్చానంటే కారణం నా సామర్థ్యం కాదు. దానియేలు చెప్పాడు, ఒకడికి అధికారం ఇవ్వాలన్నా, తీయాలన్నా, నిలబెట్టాలన్నా, తోసేయాలన్నా ఎవరి చిత్తం? దేవుని చిత్తమేనని అక్కడ నెబుకద్నెజరుకి అర్థమైన తర్వాత 7 సంవత్సరాల తర్వాత నెబుకద్నెజరు ఇంటికి వచ్చాడండి. ఇంటికి వచ్చిన తర్వాత నెబుకద్నెజరు అని రాజు చెప్పిన సాక్ష్యం చూడండి 37వ వచనంలో. ఇలాగు నెబుకద్నెజరును నేను పరలోకమ కార్యములన్నిటినీ సత్యములను ఆయన మార్గములు న్యాయములై ఉన్నవని గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తి గలవాడనియు ఆయన స్తుతించు కొనియాడుచు గణపరుచుండెను. ఇక్కడ ఎవరు గణపరుస్తున్నారు? ఒక అన్యుడైన నెబుకద్నెజరు రాజు ఒప్పుకున్నాడండి. నిజమే, ఎవరు గర్వముతో ఉన్న గర్వాన్ని అణిచి వాళ్ళకి ఏం తినిపించగలడు? గడ్డి తినిపిస్తాడు. ఏ కాలంలో అయినా దేవుని విషయంలో గర్వంగా ప్రవర్తిస్తే, గర్వం అనేది ఎక్కడ కనపడుతుందండి? మనకు అర్థమైపోతూ ఉంటుంది కదా, మనం దాన్ని మాట్లాడుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు కార్తీక్ లేగమ్మన్నాను అనుకో, లేచాడు అనుకో, అతను మంచి మనసు కలిగిన వాడే. 4 సార్లు చెప్పినా కార్తీక్ లెగమన్నా లేకపోతే ఏమంటా నేను? ఎంత గర్వం! నా మాట వినకుండా 4 సార్లు చెబితేనే లేకపోతే నేనే ఆ మాట అంటే, మరి దేవుడు ఎన్ని మార్లు తన మాటలతో మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు, ఎన్ని మార్లు హెచ్చరించినా నా పని నాదే, నా ఆలోచన నాదే, నా ఉద్దేశం నాదే, నా విధానం నాదే, నేను మార్చుకోను అంటే మనం గర్విష్ఠులమమ్మా. ఒకటే గర్వం అనేది కనపడితే నెబుకద్నెజరుకి గడ్డి తినిపించాడు. మనకెంత? మన జీవితాన్ని మార్చటం ఎంత? నెబుకద్నెజరు అంటున్నాడు, ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు, పరలోకమందున్న దేవుడే నీతి న్యాయాలు జరిగించగలిగిన వాడు, గర్విష్ఠుల గర్వాన్ని నడిచి శక్తి కలిగిన వాడని దేవుణ్ణి గణపరుస్తూ చనిపోయాడు. ఎవరో తెలుసా? నెబుకద్నెజరు రాజు. కానీ ఇప్పుడు 5వ అధ్యాయంలో వచ్చే ఒక రాజు ఉన్నాడు. అతనితో దేవుడు చెప్పినటువంటి మాట ఇది. ఏ మాట? మేనే టెకేల్ ఒపారిస్ అనేది అతనితో చెప్పిన మాట. ఆ రాజు పేరు ఏంటంటే 5వ అధ్యాయం మొదట వచ్చిన ఉంటుంది ఏంటది? బెల్షెజరు అనేటువంటి మాట అండి, రాజు పేరు అది. బెల్షెజర్ అనే ఈయన రాజు అయిన తర్వాత ఏం చేశాడో తెలుసా? చదివితే మీకు అర్థం చూడండి. మొదటి వచనంలో, రాజుకు బెల్షెజరు తన అధిపతుల్లో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకుని ద్రాక్షారసము తాగుచుండెను. బెల్షెజరు ద్రాక్షరసం తాగుచుండగా తాను తన అధిపతులను, తన రాణులను, తమ ఉపపత్తులను వాటిలో ద్రాక్షరసం పోసి తాగునట్లుగా తన తండ్రి యొక్క నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారములు తెమ్మని ఆజ్ఞాపించాను. ఇక్కడ ఈ చేతన పని ఎట్లా చేశారండి?
నెబుకద్నెజరు తర్వాత బెల్షస్సరు ఎవరంటే నెబుకద్నెజరు మనవడు. ఈయన ఏం చేశాడో తెలుసా? రాజు అయ్యాక అతని రాజ్యంలో 1000 మంది అధికారులను పిలిచి గొప్ప విందు చేశాడంట. 1000 మంది అధికారులను పిలిచి గొప్ప విందును చేస్తూ, ఆ విందులో ఆయన చేసిన గొప్ప అపరాధం ఏంటో తెలుసా? నెబుకద్నెజరు యెరూషలేము నుంచి ఏం తెచ్చాడు? దేవాలయం ఉపకరణాలు తెచ్చాడు కదా, వెండి పాత్రలు, ఇత్తడి పాత్రలు. ఎక్కడయ్యి? దేవాలయంలో వాడేవి. దేవాలయంలో వాడే వస్తువులు, పరిశుద్ధమైన వస్తువులు, పరిశుద్ధమైన దేవుని స్తుతించడానికి వాడే వస్తువులు ఉన్నాయి కదా. ఈయన 1000 మందిని పిలిచి అందరికీ ద్రాక్షరసం పోసి మందు తాగుతా ఈయన అన్నాడు, ఈ మందు తాగటానికి దేవాలయంలో తెచ్చిన గ్లాసులు పట్టరమ్మన్నాడు. ఏం తాగట? ఏ వస్తువులు? దేవాలయంలో దేవుని కొరకు పరిశుద్ధంగా చేయబడినటువంటి పరిశుద్ధమైన వస్తువుల్లో ఏం పోసి తాగాడు తెలుసా? మందు పోసుకుని తాగాడండి. ఎంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా? దేవుని పరిశుద్ధమైన దానిని అసలు మన స్వార్థం కోసం ఉపయోగించుకోవటమే తప్పు. అలా దేవుని పరిశుద్ధమైన దానిని ఒక పాపకరమైన కార్యం చేయటానికి ఉపయోగించినట్లయితే అది ఇంకా ఎంతటి భయంకరమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. అసలు మద్యం తాగటమే తప్పు చెప్పాడు కదా. మద్యముతో మత్తులై ఉండకూడి, అది ఏమైంది? దుర్వ్యాపారము కలదని. అసలు ఇక్కడ ఈయన మందు తాగటమే తప్పు ఒకటి. రెండవది, ఆ మందు తీసుకొచ్చి దేవుని పరిచర్య చేసేటువంటి పాత్రలో పోసుకున్నాడు, దాన్ని తాగుతున్నాడు. దేవుడి కొరకు ప్రత్యేకపరిచినటువంటి ఆ పాత్రలో తాగుతా, మూడోది ఏంటో తెలుసా? తాను చేసుకున్న బొమ్మను స్తుతిస్తున్నాడంట. దేన్ని? 3 తప్పులు చేస్తాడండి ఇక్కడ. ఒకటి, మద్యం తాగుతున్నాడు. మద్యము తాగటం అనేది దేవుని విషయంలో గొప్పదైన పాపం. మద్యము తాగటం అనేది దేవుని దృష్టిలో ఘోరమైన శిక్షకు పాత్రుడవుతాడు. మద్యము తాగవద్దని దేవుడు తెలియపరిచాడు, దాని ద్వారా నాశనం ఉందని చెప్పాడు. రెండవది, ఆ మద్యము తాగి విగ్రహాలను స్తుతిస్తున్నాడు. విగ్రహాలను చేయకూడదని దేవుడు చెప్పాడు. అంతకంటే గొప్ప పాపం ఏంటో తెలుసా? దేవుని వస్తువుల్లో ఆయన మందు పోసుకుని తాగుతున్నాడు. ఇలా చేస్తే దేవుడు అక్కడ ఆయన విషయం మందు ఊరుకుంటాడా? అప్పుడు అంటే మందు తాగుతా, పరిశుద్ధమైన దేవుని కొరకు వాడవన్న వస్తువుల్లో ఆ మందు పోసుకుని తాగుతా, విగ్రహాన్ని స్తుతిస్తున్నప్పుడు దేవుడు మాట్లాడిన మాట ఇది. ఏ మాట? మేనే టెకేల్ ఒపార్సి అనే పదం వాడాడు అక్కడ. అతను చేసిన పాపానికి ఆయన వాడిన పదం. ఈ పదం వినపడిందంటే వాడికి నాశనం వచ్చేసినట్టే అని అర్థం. ఈ పదం దేవుడు వాడాడు అంటే అక్కడ ఏమొచ్చేసింది? నాశనమే, సర్వనాశనమే. అక్కడ నెబుకద్నెజరుకి 7 సంవత్సరాలు పనిష్మెంట్ ఇచ్చి మళ్ళీ అవకాశం ఇచ్చాడు. బెల్షస్సరుకి అవకాశం లేదు. ఎందుకో తెలుసా? అతను దేవునికి వెలుపల పాపం చేశాడు, కానీ ఈయన దేవుని విషయంలోనే పాపం చేశాడు. దేవుని పాత్రల విషయంలోనే పాపం చేశాడు. ఎప్పుడైనా సరే చాలామందికి చెప్తూ ఉంటాను నేను, బైబిల్ ఎప్పుడూ కూడా దీనిని దేవునికి ఇష్టమైనది కానీ, పరిశుద్ధమైనది కానీ, విలువైనది కానీ దీన్ని వాడాలండి. ఇప్పుడు దీన్ని అనాలోచనగా కూడా వేరే వాటి కొరకు వాడకూడదు. కొందరు వాడిన విధానాలను చెప్పనా, అది హాస్యాస్పదమైన, అది ఘోరమైనటువంటి పాపాన్ని కలగచేస్తాయి. ఒక ఆమె టీవీ పెట్టి డిష్ వైర్ లూజ్ అయిందని సిటీ కేబుల్ బాక్స్ దగ్గర బైబిల్ పెట్టింది. దేనికి? వైర్ లూజ్ అయిపోయింది కాబట్టి టైట్గా ఉండడానికి బైబిల్ పెట్టి టీవీ చూస్తుందంట. నేను ఆ ఇంటికి వెళ్ళా కూడా, చిన్నవానగూడెం వాళ్ళ ఇల్లు. ఇదేంటమ్మా బైబిల్ పట్టుకెళ్ళి అక్కడ నిలబెట్టారు ఏంటంటే, అక్కడ ఉంటే కనపడుతుంది వాళ్ళ అబ్బాయి అన్నాడు. టీవీ రాట్లని పెట్టింది మా అమ్మని. అసలు బైబిల్ని విలువలేని చోట పెట్టడమే తప్పు. అదే బైబిలు లోక సంబంధమైన పనికి మాలిన వాటి కొరకు చూడటానికి నువ్వు బైబిల్ పెట్టావంటే అది ఎంత అపరాధం? అపరాధమా కదా? ఫోన్ చూడటానికి కొంతమంది ఫోన్లో వీడియో చూడటానికి, మా శ్రీనాథ్ గారి లాగా లావుగా బైబిల్ ఉంటే ఫోన్లో వీడియో చూడటానికి చక్కగా స్టాండ్లా ఉంటుంది కాబట్టి బైబిల్ వాడితే ఎలా ఉంటుందో తెలుసా?
ఎలా ఉంటుంది? రామచంద్రాపురంలో మందిరం విషయంలో నా జ్యోతి అదే పాటిస్తుంది, అదే చెప్తా నేను. అది ప్రార్థనా మందిరం. దాంట్లో వ్యక్తిగతమైన విషయాల కొరకైన ఏ పని అక్కడ చేయకూడదు. ఎందుకో తెలుసా? అది దేవుని కొరకు ప్రత్యేకపరచబడింది. దేవుని కొరకు ప్రత్యేకించబడిన దాన్ని పరిశుద్ధంగానే దాన్ని చేయి. లేదు ఒక నలుగురు మాట్లాడుకుంటారు లేకపోతే మీటింగ్ పెట్టుకుంటారు అనుకుంటే అక్కడ అలాంటి మాటలు మాట్లాడుకోవడానికి ఒప్పుకోలేదు అనుకోండి, అలాంటి దేవాలయంలోనే పేకాడితే ఎలా ఉంటుంది? ఎంత అసహ్యంగా ఉంటుంది. ఇలా ఆ రోజు బెల్షెజరు చేసినట్లుగా మనం ఒకవేళ చేస్తున్నామేమో జాగ్రత్త పడండి. దేవుని కొరకు వినియోగించవలసిన సమయాన్ని అపవిత్రమైన దాని కొరకు మనం వాడటం కూడా ఈ మేనే టెక్కెలు పారస్ అనేది మన మీదకి వస్తుందండి. అమ్మ మన మీదకి రావటం అంటే ఆదివారం ఆరాధన మానేయటమే పెద్ద తప్పు. ఆ రోజు ఆదివారం ఆరాధన మానేసి కొత్త సినిమాకి వెళ్తే నీకు బెల్షెజర్కి తేడా లేదు. అక్కడ వాళ్ళు చేసిన పని అదే. వాళ్ళు వస్తువులు వాడారు, నువ్వు టైం వాడుతున్నావు. దానికి దేవునికి లెక్క చెప్పాలి మనం, తెలుసా? ప్రార్థించే సమయంలో దేవుని కొరకైన వస్తువుల విషయంలో వ్యక్తిగతమైనటువంటి దేని కొరకునో దానిని వాడే ప్రయత్నం చేయకూడదు అనేది లేఖనాల యందు మనము స్పష్టంగా ఈరోజు బెల్షెజరు ద్వారా నేర్చుకునే గొప్ప పాఠం. అప్పుడు దేవుడు చెప్పాడు ఆయనతో, మేనే టెకేల్ ఉపార్సిస్ అనే పదం. నిజంగా అది ఏ భాష అనేది ఎప్పటికైనా కూడా ఎవరికి రాదు. ఈ పదం ఎప్పుడైతే గోడ మీద వచ్చి ఒక చెయ్యి రాసిందో తాగిన ఆయనకి మొత్తం మత్తుపోయింది, భయం వేసింది. 1000 మంది వణికిపోతున్నారు. ఎందుకో తెలుసా? చెయ్యి మాత్రమే కనపడుతుంది, ఆ పేరు రాసి వెళ్ళిపోయింది. దాని అర్థం ఏంటో, అది ఏ భాషో ఎవరికి అర్థం అవ్వట్లేదు. బెల్షెజరు కంట వణుకు పుట్టిందంట. చూడండి, వాక్య భాగం మనం చూసినట్లయితే 5వ అధ్యాయంలో 5వ అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 6వ వచనం చూడండి. దానిలో గ్రంథం 5:6. అతని ముఖము వికారమాయను, అతని మనసునందు కలవరపడగా అతని నడుము కీళ్ళనందలి అతని మోకాళ్ళను గడగడా వణుకుతూ కొట్టుకుంటున్నాయంట. ఏ చదివేటప్పటికి చదవాలా, అది చూసేటప్పటికి అర్థం కాకుండానే భయం వేసింది ఆయనకి. ఏదో డైరెక్ట్గా రాసేసాడంటే అది ఎంత ప్రమాదకరమైనది అని వెంటనే బెల్షెజరు ఆలోచించాడు. ఇంతకుముందు నెబుకద్నెజరు కల వస్తే ఎవరు చెప్పారు? దానియేలు చెప్పాడు. ప్రతి దర్శనానికి సమాధానం ఎవరు చెప్పారు? దానియేలు చెప్పాడు. కాబట్టి వెంటనే బెల్షెజరు అన్నాడు, మా తాత ఉన్నప్పుడు గొప్ప జ్ఞానం కలిగిన దానియేలు ఉన్నాడు కదా, ఆయన్ని పిలవమనండి, ఆయన నాకు దీని మర్మాన్ని చెప్పాలి అని చెప్పి నెబుకద్నెజరు యొక్క మనవడైన బెల్షెజరు దానియేలుని పిలిచాడు. పిలిచి ఏమన్నాడు తెలుసా? ఇది ఏ భాష నాకు తెలియట్లా, కల్దీ భాష కాదు, హిబ్రీ భాష కాదు, ఏ భాష కూడా కాదు. ఇంచుమించు రాజ్యంలో ఉన్నటువంటి జ్ఞానులు అందరినీ పిలిచాడు. ఆ భాష ఎవ్వరూ తెలియట్లా, కానీ నీకు దేవుడు బయలుపరుస్తాడంట. నీవు కనుక దీని అర్థాన్ని చెబితే, మా తాత తర్వాత నేను రాజు అయ్యాను, నా తర్వాత నేను రాజుని చేసేస్తా. 1 అధిపతులలో నేనుండగా నిన్ను 3వ అధిపతిగా చేస్తా, మంచి బంగారపు ఆభరణం నేను మెడలో వేస్తానని చెప్పాడు దానియేలుతో. అది చదివాక దానియేలు బెల్షెజరుతో ఏమన్నాడో తెలుసా? చూడండి 17వ వచనంలో. అందుకు దానియేలు ఇట్లా నేను ఏమన్నాడు? నీ దానములు నీ వద్ద ఉంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవరికైనా ఇమ్ము. అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావము రాజునకు ఏమన్నాడు తెలుసా? నీకు అర్థమైపోయింది, ఇవన్నీ ఇవ్వటానికి ఆయన ఉన్నాడు. అందుకన్నాడు, నువ్వు బహుమానాలు ఎవరికన్నా ఇచ్చుకో, లేకపోతే నీ దగ్గరే ఉంచుకో, అవైతే నాకు వద్దు, కానీ దీని భావం మాత్రం నేను నీతో చెబుతాను అని చెప్పి దానియేలు అక్కడ తన భావాన్ని చెప్పేటప్పుడు ఏం చెప్పాడో తెలుసా? నీ యొక్క ముందు అక్కడ ప్రసంగం చేశాడు. మీ తాతగారు నెబుకద్నెజరు ఉన్నాడు కదా, ఆయన ఎలాగే ప్రవర్తించాడు, దేవుడు అతనితో గడ్డి తినిపించాడు, అతను మార్పు చెందాడు, కానీ అతని కంటే గొప్ప దుష్కార్యం నువ్వు చేశావు కనుక దేవుడు నీకు విధించే శిక్ష ఏంటి, దాని అర్థం ఏమిటి అంటే ఇప్పుడు దాన్ని చదువుకుందాం. 24లో కావున ఆ ఎదుట నుండి ఎరచేయి వచ్చి ఈ వ్రాత వ్రాసెను. రాసే శాసనమేమనగా మేనే టెకేల్ ఉపార్సిన్. ఈ వాక్య భావమేనగా మేనే అనగా దేవుడు
నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దానిని ముగించునని అర్థం. మేనే అనే పదం ఒకసారి ఉందా, రెండుసార్లు ఉందా? మేనే అంటే దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి ముగిస్తాడు అని అర్థం. ఆ పదం 2 సార్లు ఉందంటే 2 సార్లు దేవుడు అంటే తెలుసా? దేవుడు లెక్క చూసి ముగిస్తాడు. దేవుడు లెక్క చూసి ముగిస్తాడు. తెలిసేదరు లెక్కే చూస్తాడా? మన లెక్క కూడా దేవుడు చూస్తాడా? అందరి లెక్కలు ఉంటాయి ఆయన దగ్గర, అందరి లెక్కలు చూస్తాడు దేవుడు. అక్కడ ఆయన వాడాడు 2 సార్లు. దేవుడు లెక్క చూశాడా, దాంట్లో తేడా వచ్చిందా, ముగించేస్తాడు. లెక్క చూశాడా, దాంట్లో తేడా వచ్చిందా, ముగిస్తాడు. 2 సార్లు చెప్పాడు. కనుక దేవుడు నీ ప్రభుత్వమును లెక్క చూసి దానిని ముగించును. ఇంకా ఏమన్నాడు అక్కడ? టెకేలనగా ఆయన దీన్ని త్రాసులో తోచగా నువ్వు తక్కువ కనపడితివి. చదవండి. తెలియసనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విగాంపడి మాదీలకును పారసీకును ఇవ్వబడును. ఇక్కడ 3 మాటలు ఉన్నాయి. ఒకటి, దేవుడు లెక్క చూసి ముగిస్తాడు. దేవుడు త్రాసులో వేస్తే నువ్వు ఎలా ఉన్నావంట? తక్కువ ఉన్నావు. పేరేస్ అంటే పీకి అవతల పాడేసి, ఒక మాటలు చెప్పాలంటే పేరేస్ అంటే పీకి, నీ రాజ్యాన్ని పీకి, నీ అధికారాన్ని పీకి, నీ ఆస్తిని పీకి, నీ యొక్క అందాన్ని పీకి, నీకున్నటువంటి అహంకారాన్ని తీసి దేవుడు పట్టుకెళ్ళి మరొకళ్ళకి ఇస్తాడు. మనకు హెచ్చరిక చేశాడండి. ఈ మాట తెలుసుకోకుండానే వణికిపోయాడు. తెలుసుకున్న తర్వాత ఆయన స్థితి ఏంటి? తెలుసుకొని వణికిపోయినా ఆయనకు దేవుడు క్షమాపణ అవకాశం ఇవ్వలేదు. ఇక్కడ దాని అర్థాన్ని 27వ వచనంలో తెలుసుకున్నాడు. 30వ వచనంలో ఆయన ఏమైపోయాడు? చచ్చిపోయాడు. ఒక్క వచనంలో చచ్చిపోయాడండి. హతుడాయను. బెల్షెజరు చనిపోయాడు. ఘోరమైన మరణాన్ని పొందాడు. దానికి గల కారణం దేవుడు లెక్క చూసినప్పుడు అతని లెక్క సరిగా లేదు. దేవుడు త్రాసులో వేసినప్పుడు అతని కాట సరిగా లేదు. మరి మన విషయంలో దేవుడు లెక్క చూసినప్పుడు మన లెక్క ఎలా ఉంటుంది? దేవుడు త్రాసులో వేసినప్పుడు కేజీ రాయో, 2 కేజీలు రాయో, 5 కేజీలు రాయో ఏడండి. మనం నమ్మినటువంటి దేవుడు మనకు సమాధానం ప్రతిఫలం ఇచ్చేటప్పుడు ఆయన వేసేటువంటి ఆ త్రాసులో కాటా ఉంటుంది కదా, కాటాలో దేవుడు ఏమవుతాడు తెలుసా? ఒకవైపు దీన్ని పెడతాడు, ఒకవైపు మనల్ని కూర్చోబెడతాడు. బైబిలే యువతల వైపు ఉండేది. బైబిల్కి సమానంగా మనం తోగాలి. బైబిల్కి సమానంగా తోగాలంటే 1/2 కేజీ ఉంటుంది అనుకుంటారేమో. అక్షరాల బరువు కాదు, ఆజ్ఞల మార్గము. బైబిల్కి నువ్వు సమానంగా ఉంటే ఎక్కడా తక్కువ కాకుండా దేవుడు నేను చూసుకుంటాడు. ఇక్కడ బెల్షెజర్ని వేసినప్పుడు అసలు ఈ త్రాసుకి ఆయనకి సంబంధం లేదు. బెల్షెజర్ లెక్క చూస్తే అన్నీ మైనస్లే. కనుక అతనుకున్న అధికారాన్ని దేవుడు పీకి అవతల పారేశాడు. ఇది మనకు ఒక హెచ్చరిక పాఠం. ఇదే పదం ఆనాడు గోడ మీద రాయబడింది, ఈనాడు బైబిల్లో రాయబడింది. అదే దేవుడు మన హృదయాల మీద రాస్తున్నాడు. ఏంటది? మేనే మేనే టెకేల్ పారిసిస్. దేవుడు అందరి లెక్కలు చూస్తున్నాడు. మీరు లెక్క అడిగితే ఆయన లెక్క అడుగుతాడు. మన లెక్క అడగటం అంటే ఏంటి? మన లెక్క ఏంటి? లెక్క బాగా వచ్చిందా అని అంటే మనల్ని ఏమడుగుతాం? మన లెక్క ఇది డబ్బులు. నువ్వు ఈ లెక్క అడుగుతావు. నువ్వు అడిగింది ఇవ్వగలడు. నెబుకద్నెజరే సాక్ష్యం ఇచ్చాడు. ఆయన చేయాలనుకుంటే ఏది ఆగదు. కానీ నువ్వు ఆయన లెక్క అడిగేటప్పుడు ఆయన అడిగే లెక్కకు మన సమాధానం చెప్పాలి. అది చెప్పగలిగితే మన జీవితాలకు ఉన్న ప్రతి ప్రశ్నకు దేవుడు ఖచ్చితమైన సమాధానాన్ని అన్ని విషయాల్లో కూడా ఇస్తాడు. ఆయన లెక్కను మనం గాలికి వదిలేస్తే మన ఆలోచనలు కూడా ప్రయోజనకరంగా ఉండవు. కనుక ఆయన లెక్కలేమీ పెద్దవేమీ కాదండి, కోట్లు కలిగినటువంటివి కాదండి. నిజమైన సంఘములో సహవాసాన్ని కలిగి ఉండటం ఒక లెక్క. ప్రతి ఆదివారము ఆరాధన క్రమముగా కొనసాగడం ఒక లెక్క. ప్రతిరోజు బైబిల్ చదువుకోవటం ఒక లెక్క. ప్రతి సమయంలో ప్రార్థన చేయటం ఒక లెక్క. ఇది నీకు చేయలేనటువంటిది కాదు, సంపాదించలేనిది కాదు. ప్రార్థన చేస్తూ బైబిల్ చదువుతూ నిజమైన సంఘంలో సహవాసాన్ని కలిగి ఆరాధన యందు కొనసాగుతూ ఉంటే చాలు. నెబుకద్నెజరు ఇచ్చిన సాక్ష్యం మన జీవితంలో నెరవేరుతుంది.
ఎలాంటి కార్యమైన దేవుడిని జీవితంలో చేస్తాడు. కనుక ఎప్పటికప్పుడు మనం అందరం అనుకుంటూ ఉంటాం, ఇంట్లో భార్య 1000 రూపాయలు ఇచ్చాడనుకో ఛాంపియన్ గారు అనుకుంటుంది, ఆయనకి 1000 రూపాయలు లెక్క చెప్పాలి. అలాగే మా జోజు గారు కనుక కూరగాయలు తీసుకొచ్చాడనుకో దాని గురించి వారానికి లెక్క చెప్పాలి, ఏ రోజు ఏమి వండాను. అలాగే పిల్లలు తల్లిదండ్రులకు లెక్క చెప్పాలి. ఇలా అనుకుంటారండి. యజమానికి పనిచేసే వాళ్ళు లెక్క చెప్పాలి. మా అరుణ్ గారు ప్రతిరోజు లెక్క చెప్పాలి. ఈవినింగ్ అయ్యేటప్పటికి ఆయన మీటింగ్లో ఈరోజు ఏమేమి చేశారో అతని యొక్క జూమ్ మీటింగులు అన్నీ అప్డేట్ చేస్తూ ఉంటాడు. ఇలా మనుషులందరికీ లెక్క చెప్పాలని మైండ్లో ఉంది, దేవునికి చెప్పాలని తెలుసా? అది కరెక్ట్గా చెప్తే ఇవన్నీ లోపాలున్నా దేవుడు దాన్ని సరిచేస్తాడు. ఈరోజు సంఘముగా ఇక్కడ మనం కూడుకున్నది ఏంటో తెలుసా? ఆయన ఆదివారం గురించి మనల్ని లెక్క అడుగుతాడు. దానికి మనం సమానంగా ఉండాలి కానీ ఇక్కడ మనం చేరుకున్నాం. ఈరోజు దేవుడు గొప్ప హెచ్చరికతో మనకు మాట నేర్పించాడు. మేనే టెకేల్ పారిసిస్. దేవుడు లెక్క చూస్తున్నాడు. లెక్కలు కరెక్ట్గా ఉంటే లెక్కలినంత దేవుడిస్తాడు. కనుక అలాంటి వారముగా, అలాంటి విశ్వాసాన్ని కలిగేటటువంటి వారంగా మన భక్తిని, మన విశ్వాసాన్ని కొనసాగించుకుందాం. ఆ లెక్క కరెక్ట్ చేయడానికే మేము, ఆ లెక్క చేయడానికి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఇటు ఆరాధన ఎందు నిరంతరం కొనసాగుతూ దేవుని కనపరచుదాము. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్.